ర్యాంకో సిమెంట్ యాజమాన్యం రైతులకు అన్యాయం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు రైతు సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాలుష్యం వల్ల పంటలు నష్టపోతున్నాయని, ఇచ్చిన హామీలను యాజమాన్యం నిలబెట్టుకోవటం లేదని ఆరోపించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ మేరకు ముట్టడి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే చర్చల్లో న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక రైతులు, ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కావాలని, వారిని ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమం ఈరోజు ఉండింది. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ గారు, ఫ్యాక్టరీ యాజమాన్యం, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద రైతులకు న్యాయం చేస్తానన్నటువంటి అంశం మీద ఈ రోజు జరగవలసినటువంటి ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేస్తూ రేపు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో, రైతులతో, రైతు సంఘం ప్రతినిధులతో, పార్టీ వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి హామీ మేరకు మాత్రమే తాత్కాలికంగా చేశాం. ఇది ఆందోళన వాయిదేశం తప్ప పోరాటం కాదు. పోరాటం కొనసాగుతుంది. గత అనేక సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల ఒక కొలింగుళ్ళ మండలంలోనే 29,000 ఎకరాల భూమిని ఫ్యాక్టరీల అవసరాల కోసం వినియోగించుకున్నారు. స్థానికులకు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఆ రోజు ప్రభుత్వం చెప్పారు. కానీ ఫ్యాక్టరీ ఏర్పడి 5 సంవత్సరాలైనా కేవలం పట్టుమని 10 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లేదు. కానీ రైతుల నుండి భూమిని మాత్రం 1000 ఎకరాలు చేశారు. అదేవిధంగా ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లేటువంటి కాలుష్యం వల్ల పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. కోట్లాది రూపాయలు రైతులకి నష్టం జరుగుతూ ఉంది. వేరుశెనగ, బత్తాయి, మామిడి, పప్పుశెనగ ఈ పంటలు వేసేటువంటి రైతులు పూర్తిగా అన్యాయం అయిపోతా ఉన్నారు. వాళ్ళకు న్యాయం కావాలని, అదేవిధంగా ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ భూముల్లో ఏవైతే 3,354 ఎకరాల భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి ఏర్పాటు చేయకుండా దాని ప్లేస్ లో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఆ భూములు ఈ రోజు ఏ రేట్ అయితే ఉన్నాయో ఆ రేటు భూములు ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టివ్వాలని ఈ డిమాండ్స్ పైన దాదాపు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మేము రేపు చర్చలకు ఆహ్వానాన్ని మన్నించి మేము చర్చలకు పోతా ఉన్నాం. ఈ చర్చలో రైతులకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. నిన్న జరిగినటువంటి చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ పోయి పర్సనల్ గా విజిట్ చేస్తాం అని చెప్పేసి జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా పరిశీలన చేసి అక్కడ రైతులకు న్యాయం చేస్తాం. తాత్కాలికంగా మా మాట వినండి అంటే మా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు కూడా రేపు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా మీరు గతంలో నిరాహార దీక్ష చేసి అప్పుడు ఉన్నటువంటి రైతులకు ఎకరాకు 75,000 రూపాయలు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వల్లనే కట్టించారు. ఈ రోజు కాలుష్యం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి సార్ అని మేము అడుగుతా ఉన్నాం. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులని పచ్చగా ఉంటే అక్కడున్నటువంటి పరిశ్రమలు పచ్చగా ఉంటాయి. మేము పరిశ్రమలను వ్యతిరేకించడం లేదు. పరిశ్రమలు రావాల్సిందే, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కావాల్సిందే, అక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందే. ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేయాలో స్పష్టంగా రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. ఈ అంశాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ ఈశ్వరయ్య గారికి, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు గారితో సహా మాట్లాడి ఈ నిర్ణయాన్ని మేము తీసుకొని పోయినాం. రాష్ట్ర కార్యదర్శి గారు నిన్న
ఈ పోరాటానికి రావాలని వచ్చారు. ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం, రేపు జరగబోయేటువంటి చర్చల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ సమస్య పరిష్కారం అయితే అది ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఈ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకుని ఈ అంశం మీద ఒక స్పష్టత ఇవ్వాలని వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గం కూడా స్పష్టత చెప్పారు. ఇప్పటికే ఈ రోజు ఉదయమే, నిన్న ఏదైతే ఇచ్చారో ఈ రోజు ఉదయమే జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దారు, సిఐ గారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు పోయి రైతుల పొలాలన్నీ తిరుగుతా ఉన్నారు. కాబట్టి మాట నెరవేరుతుంది అనేటువంటి అంశం మీద మాకు కూడా నమ్మకం ఉంది. ఈ అంశం మీద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసిన తర్వాతనే మా ఉద్యమ కార్యాచరణ కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆందోళనలోకి పోరాటానికి సహకరించినటువంటి మద్దతు తెలిపినటువంటి కొలింగుళ్ళ రైతాంగానికి, కొలింగుళ్ళ ప్రజలకి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి, రైతు సంఘం నాయకులకి అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ పోరాటాన్ని అధికారుల దృష్టికి లేదా మంత్రి దృష్టికి తీసుకుపోవడానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇళ్ళకి గడే పండగ కాదు, రేపు మా సమస్య పరిష్కారమై రైతులకు న్యాయం జరిగితే అప్పుడు నిజమైనటువంటి సంతోషం ఉంటుందని చెప్పేసి నేను తాత్కాలికంగా మేము వాయిదా వేసాం కదా అనేది మా పోరాటాన్ని వాయిదా వేయలేదు. ఈ రోజు జరిగేటువంటి ఆందోళన మాత్రమే వాయిదా వేశాం. మా పోరాటాన్ని, నా రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ప్రధాన ముఖ్య ఉద్దేశము రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వాటి కాలుష్యం వల్ల నష్టపోతున్న రైతులకు పరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ చేపట్టినటువంటి ధర్నాను విరమించుకునే సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత 8 నెలలుగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మీద రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం సిపిఐ పార్టీగా పోరాడుతున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కానీ సంబంధిత డిపార్ట్మెంట్లు కానీ రైతులకు మేలు చేసే విధంగా లేవు. కేవలం పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికే ఒత్తాసు పలుకుతున్నాయి కానీ నష్టపోతున్న రైతులను పట్టించుకోవడం లేదు. రైతుల కోసం మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపడితే దాన్ని అడ్డుకోవడానికి జిల్లా యంత్రాంగం మొత్తం, పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా మీద ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారంటే దీనివల్ల మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలో అయితే మాకైతే అర్థం కావడం లేదు. ప్రభుత్వాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు మరి రైతులకు, ప్రజలకు మేలు చేయనీకున్నాయా, కార్పొరేట్ యాజమాన్యానికి మేలు చేయనీకున్నాయో మాకైతే సరిగా అర్థం కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులకు మేలు, రైతు ప్రభుత్వాలని చెప్పుకొని రైతులకు మేలు చేసే విధంగా లేకుండా కార్పొరేట్ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు మేలు చేసే విధంగా ఉంటూ రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారు. కేవలం ఇది ఈ రోజు జరిగే ధర్నాను విరమించడానికి ప్రధాన కారణం, నిన్న రాత్రి ఎస్పీ గారు పిలిచి 2 గంటలు చర్చ చేసి మినిస్టర్ సమక్షంలో రైతులకు న్యాయం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాము. మా మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. మీరు కంపల్సరీగా చర్చల ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని స్వచ్ఛమైన హామీ ఇవ్వడంతో మేము ఈ 10వ తేదీ రైతుల కోసం చేసే ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 6, 7వ తారీఖు నుంచి రామ్కో పరిశ్రమలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అందులో భాగంగా 10వ తారీఖు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భారీ స్థాయిలో చేయాలని, రైతులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పరిణామాల దృష్ట్యా మంత్రి గారు చొరవ తీసుకుని ఈ యొక్క పరిశ్రమలో
భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా నేను చర్చలు జరిపి మాట్లాడతానని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు జిల్లా ఎస్పీ గారు కూడా చర్య తీసుకుని ఇరు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని, రైతులను, అదేవిధంగా రైతు సంఘం నాయకులను పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి వాతావరణంలో సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఇవాళ జరిగే ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.